హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి రీజనింగ్లోని టాపిక్ అండి. అండ్ సిల్లాలిజం అండ్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఆల్ టేబుల్స్ ఆర్ బాక్సెస్, సమ్ బాక్సెస్ ఆర్ విండోస్. అండ్ కన్క్లూజన్స్, సమ్ టేబుల్ ఆర్ విండోస్, ఆల్ బాక్సెస్ ఆర్ టేబుల్, నో విండో ఇస్ టేబుల్. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేయండి వస్తే, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తా. ఆల్ టేబుల్స్ ఆర్ బాక్సెస్, సో ఇలా వేసుకోవాలి. సమ్ బాక్సెస్ అంటే ఇలా వస్తుంది డయాగ్రామ్. సమ్ బాక్సెస్ ఆర్ విండో. ఇప్పుడు చూద్దాం కన్క్లూజన్స్. సమ్ టేబుల్ ఆర్ విండోస్ కదా, టేబుల్కి విండోకి రిలేషన్ లేదు కదా, ఇది ఇక్కడ ఉంది కదా, రిలేషన్ లేదు కాబట్టి దిస్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్, ఆల్ బాక్సెస్ ఆర్ టేబుల్స్. ఆల్ బాక్సెస్ ఆర్ టేబుల్ కాదు కదా, ఆల్మోస్ట్ ఆల్ టేబుల్స్ ఆర్ బాక్సెస్ అని మనకు స్టేట్మెంట్లో పాస్ చేశారు. సో సమ్ బాక్సెస్ ఆర్ టేబుల్స్ అవుతుంది కానీ ఆల్ బాక్సెస్ ఆర్ టేబుల్ కాదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్, నో విండో ఈజ్ టేబుల్. విండో టేబుల్, దీనికి రిలేషన్ పాసిబిలిటీ ఉంటుంది. సో నో విండో ఈజ్ టేబుల్ కాదు. అలా కాకుండా మనకు స్టేట్మెంట్లో ఎలాంటి నో స్టేట్మెంట్స్ లేకపోతే నెగిటివ్ స్టేట్మెంట్స్ లేకపోతే నెగిటివ్ స్టేట్మెంట్ డైరెక్ట్గా మనం ఫాల్స్ అని చెప్పేసేయచ్చు. ఇదొక ట్రిక్. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి ఏంటంటే అన్నీ ఫాల్స్ అయ్యాయి కాబట్టి ఇందులో ఏదైనా రిలేషన్షిప్స్ ఉన్నాయేమో చూసుకోవాలి. సమ్ నో అనేది ఒక రిలేషన్ కదా, టేబుల్ విండో రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఐదర్ 1 or 3 ఫాలోస్ అవుతుంది. మీకు ఈ టాపిక్ కనుక నేను చెప్పింది ఇది అర్థమైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.